ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలకు తెలియాల్సిన బహిరంగ విషయాలన్నీ కూడా రహస్యంగా మారుతున్నాయి. ఇప్పటికే జీవోలు విడుదల, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలు ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా వెబ్సైట్లో పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వెబ్సైట్లో పెట్టకుండా అన్ని రహస్యం చేసేశాడు. దీంతో హైకోర్టు కూడా చివాట్లు పెట్టి నిలదీసింది. ఎందుకు మీరు వెబ్సైట్లో పెట్టడం లేదు, అందులో అంత రహస్యం ఏముంది, ప్రజలకు తెలియకూడని అంశాలు ఏమున్నాయి, తక్షణమే వెబ్సైట్లో పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇస్తే అప్పుడు జీవోలు వెబ్సైట్లో పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాతే రుషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన అద్భుతమైన ప్యాలెస్ ధర ఎంత అనేది తెలిసింది, 433 కోట్లు. ఆ జీవోలు విడుదల తర్వాతే తెలిసింది. సో ఇలాగా ఏదైతే సలహాదారులు కానివ్వండి లేదా రకరకాలకు సంబంధించిన జీవోలన్నీ కూడా రహస్యంగా తొక్కుపట్టారు. సరే, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు మద్యానికి సంబంధించి బహిరంగంగా ప్రజలకు తెలియాల్సిన అనేక విషయాలను జగన్మోహన్ రెడ్డి రహస్యం చేసేశాడు. రహస్యం చేయటం అంటే ఏదో డేటా తొలగించడం కాదు, ఏకంగా వెబ్సైట్నే లేపేశాడు. గత 8 ఏళ్లుగా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఆ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా వెబ్సైట్తో సహా తొలగించేయటం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎన్నికలు గట్టిగా 2-3 నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ వెబ్సైట్ తొలగింపు అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. వాస్తవానికి ఈ వెబ్సైట్లో గతంలో చంద్రబాబు గారు డాష్ బోర్డ్ని క్రియేట్ చేసి A to Z మద్యానికి సంబంధించిన అమ్మకాలన్నీ కూడా పెట్టేవారు. జిల్లాల వారీగాను అలాగే డిస్టిలరీ వారీగాను ఎంత అమ్మకాలు జరిగాయి, దాని పరిమాణం ఎంత, ఖరీదు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత, ఇలా అన్నీ కూడా వెబ్సైట్లో ఉండేవి. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే అన్ని వివరాలు కాకుండా కేవలం ఎంత అమ్మాడు అనే దాన్ని మాత్రమే పెడుతున్నాడు. దాని సంఖ్య కానివ్వండి లేదా దాని వచ్చిన ఆదాయం కానివ్వండి వెబ్సైట్ నుంచి గతంలోనే తొలగించాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దాన్ని తొలగించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా వెబ్సైట్నే తొలగించాడు. సరే, గతంలో ఎంత అమ్మారు అనే వివరాలన్నా దొరికే వెబ్సైట్లో ఇప్పుడు ఆ వెబ్సైట్నే పూర్తిగా తీసేయడంతో గత 8 ఏళ్లుగా బహిరంగమైనటువంటి ఆ మద్యానికి సంబంధించిన అనేక విషయాలు ఈరోజు రహస్యంగా మారాయి. మరి ఎందుకు తొలగించాల్సి వచ్చింది? దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో ఓడిపోతాడో తెలియదు. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా అందులో ఉంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి దొరికిపోయే అవకాశం ఉంది. 1, 2 ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు అనేవి ఎక్కువ జరగకూడదు. జరిగితే ఎలక్షన్ కమిషన్కు సమాధానం చెప్పాలి. గత ఏడాది ఇదే సమయానికి ఎంత అయితే మద్యం అమ్మారో అంతే మద్యాన్ని వచ్చే ఏడాది కూడా అమ్మాలి. అంటే 2023 జనవరి ఫిబ్రవరిలో ఎంత మద్యం అమ్మారో 2024 జనవరి ఫిబ్రవరిలో కూడా అంతే మద్యం అమ్మాలి. అంతకంటే ఎక్కువ అమ్మితే ఎలక్షన్ కమిషన్కు సమాధానం చెప్పాలి. బల్క్ ఎక్కడైతే జరిగిందో గుర్తించి చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే ఇప్పుడు పూర్తిగా వెబ్సైట్నే లేపేశాడు. దీంతో గత ఏడాది ఎంత అమ్మారు అనేది తెలియదు కదా. వెబ్సైట్ ఉంటే కదా గత ఏడాది ఎంత అమ్మారో తెలిస్తే దీన్ని పోల్చడానికి. పూర్తిగా వెబ్సైటే తీసేస్తే ఎవరికి లెక్కపత్రాలు ఉండవు. పైగా ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన టీ స్టాల్ దగ్గర టీ తాగితే 5 రూపాయలు 10 రూపాయలు టీ తాగితేనే ఫోన్పే చేసి వచ్చేస్తున్నాం కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు? ఎందుకనంటే డిజిటల్ పేమెంట్స్ పెడితే అవన్నీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వెళ్తాయి. బ్యాంక్ అకౌంట్కి వెళ్తే ఆటోమేటిక్గా అవి లెక్కలోకి వచ్చేస్తాయి. బట్ క్యాష్ రూపంలో తీసుకుంటే అమ్మింది ఎంతో వచ్చింది ఎంతో మూడో కంటికి తెలియదు. సో అందుకే కదా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి తీవ్ర ఆరోపణలు చేసేది ఏంటి, మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. పైగా ఇదేమైనా నాణ్యమైన మద్యమా అంటే పూర్తిగా కల్తీ మద్యం. ఇతర రాష్ట్రాల్లో దీన్ని శాంపుల్ టెస్టులకు పంపితే ల్యాబులకి హానికరమైన పదార్థాలు ఉన్నాయని తేలింది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్టుగా లేదు. అంటే ప్రజల ప్రాణాలు ఉన్నా పోయినా జగన్మోహన్ రెడ్డికి పెద్దగా సంబంధం లేదు. ఖజానాకి డబ్బులు వచ్చాయా లేదా అనేది మాత్రమే జగన్మోహన్ రెడ్డికి కావాలా. పైగా మద్యపాన నిషేధం అని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తానే మద్యాన్ని అమ్ముతున్నాడు. గతంలో ఏం చెప్పాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా? బుద్ధున్నవాడు ఎవడైనా అయితే మద్యపాన నిషేధం చేయాలి, చంద్రబాబు చేస్తాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం చేస్తానన్నాడు. చేశాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదని అర్థమేనా? మద్యాన్ని నిషేధించిన తరువాతే, కేవలం 5 స్టార్ హోటల్స్కు పరిమితం చేసిన తర్వాతే నేను వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగుతానని కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సో మరి వచ్చే ఎన్నికల్లో ఓటు ఏ మొహం పెట్టుకుని అడుగుతాడనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. సో ఈ విధంగా
మద్యం లెక్కలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మాయం చేశాడు. లెక్కలు మాయం చేయడం కాదు, ఏకంగా ఈ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తొలగించేశాడు. అయితే వచ్చే ఎన్నికల్లో మద్యం అనేది చాలా కీలకంగా మారుతుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. సాధారణంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళు రాష్ట్ర మద్యాన్ని వాడేస్తారు. ఆ రాష్ట్ర మద్యాన్ని అవకాశం లేని వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెప్పిస్తారు. సో కాబట్టి లెక్కలకు దొరకకుండా ఈ మద్యాన్ని లెక్కల్లో చూపించకుండా వచ్చే ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారిన జాగ్రత్త చేసి స్టోర్ చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు గట్టిగా 3 నెలలు కూడా లేవు. మద్యం అనేది అత్యంత కీలకంగా మారనుంది రేపు పొద్దున. దీని ప్రతిపక్షాలకు కూడా దొరకకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే స్టోర్ చేసేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మద్యం లెక్కలు మాయం, వెబ్సైట్నే తొలగించిన బేవరేజెస్ కార్పొరేషన్. లెక్కలు తొలగించడం కాదు, లేదా ఏదో కొద్దిగా డేటాను తొలగించడం కాదు, ఏకంగా ఆ వెబ్సైట్నే లేపేశారనమాట, ఎత్తేసారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ వెబ్సైట్నే జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు. ఎప్పటిదాకా బహిరంగంగా అమ్మకం వివరాలు, డిపోలు జిల్లాల వారీగా అందుబాటులో. ఎన్నికల వేళ తొలగించిన ప్రభుత్వం అధికార పార్టీకి మద్యం ఇచ్చేందుకేనా? అంటే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చాలా భారీ మొత్తంలో మద్యం కావాలి, రాష్ట్రం మొత్తం పంచాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు, అందుకనే లెక్కలు తొలగించారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ లెక్కల మాయంతో సర్వత్రా అనుమానాలు. మద్యం అమ్మకాలకు జగన్ ప్రభుత్వం రహస్యం చేసేసింది. గత 8 ఏళ్లుగా ప్రజలకు తెలిసేలా బహిరంగంగా ఉన్న వివరాలు ఇప్పుడు అకస్మాత్తుగా తొలగించింది. దీంతో రాష్ట్రంలో ఎంత మద్యం అమ్ముతున్నారు, జిల్లాల వారీగా ఎంత అమ్ముతున్నారు, డిపోల వారీగా ఎంత అమ్ముతున్నారు, మద్యం పరిమాణం ఎంత, దాని విలువ ఎంత అనే వివరాలు పూర్తిగా రహస్యంగా మారాయి. ఇవి ప్రభుత్వానికి తప్ప మరొక వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం డాష్ బోర్డును ప్రారంభించినప్పటి నుంచి కూడా, సీఎం డాష్ బోర్డు అని ఒకటి ఉండేది. సో చంద్రబాబు గారు ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా అమ్మకం వివరాలు అందరికీ అందుబాటులో ఉండేవి. ప్రతిరోజు రాష్ట్రంలో మద్యం డిపోల నుంచి షాపులకు ఎంత మద్యం వెళ్తుంది, జిల్లాల వారీగా ఎంత వెళుతుంది, ఎంత అమ్మకాలు జరుగుతున్నాయి, ఎంత ఆదాయం వచ్చింది, ఇలాగా A to Z అన్ని వివరాలను కూడా నాడు డాష్ బోర్డులో పెట్టేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏకంగా ఈ డాష్ బోర్డులో కొన్నిటిని ఎత్తేయడం జరిగింది. ఎత్తేసి ఏం చేశాడు, అందులో కొన్ని మాత్రమే ఉంచాడు. అన్ని వివరాలు జట్టకుండా ప్రజలకు అవసరమైన అన్ని వివరాలను ఎత్తేసి కేవలం ఎవరికి అంటే ఏం చెప్పినా ఎవరికి ఇబ్బంది లేని వివరాలు మాత్రమే అందులో ఉంచాడు. ఏం ఉంచాడో చూడండి. ఇందులో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఆదాయము కేసుల వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించి కేవలం అమ్మకాల వివరాలు మాత్రమే ఉంచాడు. అతి ప్రధానమైనటువంటి ఆదాయాన్ని తొలగించాడు. అలాగే ఎన్ని కేసులు అమ్మారో దానికి సంబంధించిన వివరాలు తొలగించి కేవలం అమ్మకం వివరాలు మాత్రమే ఉంచేవాడు. ఇప్పుడు 4 నెలల క్రితం నుంచి ఏకంగా ప్రభుత్వం ఈ వెబ్సైట్నే ఎత్తేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వెబ్సైట్ని ఎత్తేయడం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి. ఏమో ఎందుకు ఎత్తేసాడో జగన్మోహన్ రెడ్డి. రేపు ప్రభుత్వం మారితే జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం అమ్మకాలకు సంబంధించిన అవకతవకలు బయటపడకుండా ఎత్తేసాడా, లేదా కొన్ని కంపెనీలకు చెందిన డిస్టిలరీలను కావాలని ఎక్కువ మొత్తంలో అమ్మించారు కాబట్టి అవి ఏమైనా బయటపడతాయని చెప్పి వాటిని ఎత్తేసారు. ఎందుకనంటే ఇప్పుడు మనకు దొరికే మొత్తం కల్తీ మద్యం మొత్తం కూడా కల్తీ మద్యమే. రాకేష్ మాస్టర్ ఏమైపోయాడు, బూమ్ బీర్ తాగి ఆయనే అన్నాడు, ఈ బీర్ తాగితే నాకేంటో మెంటలెక్కేస్తుంది, పిచ్చెక్కేస్తుంది, ఇదేం బీర్రా బాబు అని ఆయనే అన్నాడు. ఏమైపోయింది? అలాగే అనేక మంది ఈరోజు పేగుకు సంబంధించిన దాంతో హాస్పిటల్కి వెళ్తే ఏదైనా ఇబ్బందులతో ఈ మద్యం వల్లే వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి డాక్టర్లే చెప్పే పరిస్థితి. సో అంత నాసిరకం మద్యం ఈరోజు ఉంది. స్వయంగా పురంధేశ్వరే దీని మీద ఒక లేఖ రాసింది. నాసిరకం మద్యం ప్లస్ మద్యంలో భారీ కుంభకోణం జరిగింది, దీని మీద అవకతవకలు ఉన్నాయి, వెలికి తీయాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కేంద్రానికి లేఖ రాసింది. సరే చర్యలు ఏం తీసుకున్నారనే సంగతి కాసేపు పక్కన పెడితే లేఖ రాసింది. చంద్రబాబు గారు కూడా ఈ మద్యానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ఖజానాకు చేరుతున్నాయి, లెక్కలన్నీ దాచేశారు, ఈ మద్యం కూడా జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ లేనని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. సో ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఏకంగా ఇప్పుడు వెబ్సైట్నే తొలగించేయటం మరిన్ని అనుమానాలకైతే తావిచ్చింది. ఇక అధికార పార్టీ కోసమేనంటే ఎన్నికల్లో మద్యానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అన్ని పార్టీలు మద్యంలో నిమగ్నం అవుతాయి. అందుకే ఆ సమయంలో పార్టీలే మద్యాన్ని కొనుగోలు చేస్తాయి. రాష్ట్రంలో దొరకకపోతే పక్క రాష్ట్రాల నుంచి కూడా తెప్పిస్తారు. సో కొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ కూడా మద్యాన్ని పంపిణీ చేయాలి. కాబట్టి ఎప్పటి నుంచే మద్యాన్ని పంపిణీ చేయడం కోసం బ్లాక్లో స్టోర్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా అప్పటికప్పుడు దానికి సరిపడగా ఉత్పత్తి రాకపోవచ్చు. సో ఇప్పటి నుంచి కొంచెం దాన్ని బ్లాక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టయానికి సరిపోతుంది. అందుకని ఈ వెబ్సైట్ని తొలగించారు. ఈ వెబ్సైట్లో లెక్కలు పెట్టాలి కదా.
సో మామూలుగా అయితే లెక్కలు పెట్టాలా. ఇప్పుడు ప్రతిరోజు 100 సీసాలు అమ్మేవాళ్ళు ఏకంగా 10-20 అమ్మారు అనుకోండి, మిగిలిన 80 సీసాలు ఏమైనా అనేది అనుమానం వస్తుంది. ఎందుకు మద్యం సీసాలు ఇక్కడ అమ్మకాలు తగ్గింది అనేది కూడా అనుమానాలు వస్తాయి. సో ఈ నేపథ్యంలో కూడా తొలగించుండొచ్చు. అలాగే నేను ఇందా చెప్పినట్టు ఎన్నికల కమిషన్ ఆరాధిస్తుంది. లాస్ట్ ఇయర్ ఇది సమయానికి ఎంత అయితే మద్యం అమ్మారో ఈ ఏడాది కూడా అంతే అమ్మాలి, అంతకంటే ఎక్కువ అమ్మటానికి లేదు. అమ్మితే దానికి ఎలక్షన్ కమిషన్కి సమాధానం చెప్పాలి, అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెబ్సైట్ని తొలగించేస్తే ఏ తలనొప్పి ఉండదని చెప్పి ఈరోజు బెవరేజెస్ కార్పొరేషన్ వెబ్సైట్నే పూర్తిగా తొలగించేశారని చెప్పి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు చేరింది గోరంతా, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఖజానాకు చేరింది కొండంత అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆరోపణలు నిజమేనని చెప్పి ఇప్పుడు కూడా జరుగుతుంది. డిజిటల్ పేమెంట్ పెట్టకపోవటం, ఇప్పుడు ఏకంగా ఈ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలోని వెబ్సైట్నే ఎత్తేయటం లాంటి అనేక అనుమానాలకైతే తావిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో మద్యం వివరాలను రహస్యం చేయటం పట్ల ప్రజలు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఈ వెబ్సైట్ను తిరిగి పునరుద్ధరించాలి. దీనికి సంబంధించిన అన్ని వివరాలను యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే బహిరంగంగా ప్రజల ముందు ఉంచారో, ముఖ్యంగా టీడీపీ హయాంలో ఏదైతే పారదర్శకంగా వివరాలు ప్రజల ముందు పెట్టారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన వివరాలన్నీ పెట్టాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దీన్నే తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు, అంటే మందు బాబులను తాకట్టు పెట్టి అప్పు కూడా తెచ్చాడు. సో కాబట్టి ఆ వివరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తక్షణమే బయట పెట్టాలని చెప్పి మా యొక్క డిమాండ్.